ఉన్నారు. సో హలో గైస్, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ బ్రాండ్ న్యూ గేమ్ రోబ్లాక్స్ ప్రిజన్ ఎస్కేప్ అయితే అందరికీ స్వాగతం. ఇందులో అయితే మీరు చూడొచ్చు, ఇక్కడైతే మన ప్రిజన్ బాబాయ్ అయితే ఉన్నాడు, పోలీసు. ఇతని దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలి. సో లేట్ చేయకుండా ఇంకైతే గేమ్లోకి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాము. సో గేమ్లోకి వెళ్ళిపోయే ముందు మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు అయితే లేట్గా ఎందుకంటే గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ హార్డ్ లెవెల్ ఏం లేదు, ఈజీ మోడ్ ఆడదాం. ఈజీ మోడ్ ఉంది మనకి. వచ్చాము అనుకోండి, ఈ పోలీస్ బాబు ఎక్కడే ఉన్నాడు. ఎలా? ఓకే అది ఎస్. ఇదైతే ఓపెన్ చేయాలి. ఓపెన్ అయిపోయింది, వచ్చింది. ఎస్. ఇప్పుడు ఎస్. ఓ పడిపోయాను గాయస్. మనకి ముందు ప్రాక్టీస్ ఉండలేమో. నేను నార్మల్గా ఆడాను. ఓకే, మరి ఇంకేం చేస్తాం, మనకి మన లక్ అలా ఉందన్నమాట. సో పైకి వెళ్ళిపోయి ఈ బటన్ నొక్కేసాం అనుకోండి, జంప్. అరే అబ్బా గాయ్స్, పడిపోయాము. మనకి ఫస్ట్ కొద్దిగా ముందుకెళ్ళి జంప్ చేద్దాం. ఎవడు చచ్చిపోయి? అరే అసలు ఓరెన్ని పద్ధతేనండి ఇది అసలు. అరే గాయస్, ఇది నాదే తప్పు గాయస్, క్షమించండి గాయస్. ఇది ఇక్కడికి వెళ్ళి అది ఎస్, నైస్, పర్ఫెక్ట్, సూపర్. ఓ జస్ట్ మిస్. స్క్రూ డ్రైవర్ అయితే వస్తుంది షీల్డ్ దేనికి. ఓకే, స్క్రూ డ్రైవర్ అవసరం లేదు. కింద చూసాను. ఓ అమ్మో, మన బాబాయ్ చూసాడు. బాబాయ్ పట్టుకోకు. బాబాయ్ ప్లీజ్. గైస్, నా ఫేస్ కనిపించకపోతే సారీ, ఏం చేయలేను. ఓకే వెళ్తున్నాం. ఎస్కేప్ అయ్యాము, కానీ కొద్దిగా ఇప్పుడు తూచి అడిగేసుకొని చూడాలి. మళ్ళీ చూసి దూకాలి గైస్. టైమింగ్ పెట్టి దూకేమనుకోండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఇప్పుడు దూకుదామంటారా? వద్దులే అండి, ఇంకోటి ఎక్కడి నుంచి వచ్చాం మనం. దూకేసాం కుటం. ఎస్. వచ్చేసాడు, దగ్గరికి వస్తాడు గాయస్, దగ్గరికి వస్తాడు. ఓకే జంప్. ఎస్ గాయస్, ఫైనల్గా ఓకే వస్తాము. వచ్చేసాము. ఇక్కడ మనం తూచి అడిగేసుకొని అయితే వెళ్ళాలన్నమాట. మన కింద పడితే మళ్ళీ పట్టుకుంటాడు, అవసరం అంటారా? అందుకే మనం జస్ట్ మెల్లగా వెళ్ళాము అనుకోండి, మనకే బాగుంటుంది. లేకపోతే మళ్ళీ పడ్డామనుకోండి, ఈ లెవెల్ని మాత్రం ఫాలో చేయట్లేదు, కానీ మనల్ని మాత్రం ఫాలో చేస్తాడు. ఏమో మన చూసాడు. అయ్యో దూకుసాను గాయస్. సైలెంట్. అమ్మా, అక్కడ జంపింగ్ నాకు మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది గైస్. అసలు. సో వచ్చేసాము. సన్న పైపులు పెట్టాడే, ఇది ఊడిపోతుంది. మనం ఇక్కడ అవసరం అంటారా? మళ్ళీ చూసాడు. అయ్యో, ఎక్కలే. అద్దెద్ది నాన్న, పర్ఫెక్ట్. ఇక్కడ ఏంటో మరి దూకుతుంటే కింద పడిపోతున్నాము. ఇక్కడ కింద పడకూడదు, మన కిందే ఉన్నాడు. సో మన కిందకి పడకుండా చూడండి. అసలు చూసాడు. అయ్యో నాన్న, ఏంటి గాయ్స్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. దూకేతాడు. వాళ్ళు చూసాడు.
ఎక్కడ ఉన్నాడు? చూసాడు. గాయస్ దొరికిపోయాము గాయస్. మనం మంచి టైమింగ్ చూసుకొని వెళ్ళాలి సరే. ఓయో ఎవడరాడు కొత్త మళ్ళా ఉష్క్యా అవసరం అంటారా? ఉష్క్యా ఈడవుడు విరాట్. ఊరిని విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఏంట్రా నువ్వు? ఓ నేను విరాట్ కోహ్లీ ఫ్యానేలే. బాగానే కొడుతున్నారు. నేను కొడతాను, నా దగ్గర ఉంది. అమ్మో గాయస్ కొడుతున్నారు గాయస్. సరే మనకి ఇది మ్యాటర్ కాదు. ఫస్ట్ మనం వెళ్ళి ఎస్కేప్ అవ్వాలి. ఈ బాబాయ్ కౌస్ వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. సో ఫనీ. అమ్మో చూశాడు. పడితే పడతాడు, పట్టకపోతే పడితే మాత్రం ఇంకంతే. పడితే మాత్రం అంతే. రిక్కిపోయి వాళ్ళం గాయస్. కానీ ఇక్కడే గాయస్ అసలు ఎంత దూకినా అవ్వట్లేదు. ఈసారి మనం ముందుకెళ్ళి ఆ టర్న్ తిరిగి అప్పుడు వేద్దాం. అప్పుడు కనుక రాకపోతే ఇంకేం చేయలేము. ఏంటిది? వద్దులే అండి, మాకు ఇలాంటివి వద్దులే. నాకు గాడొద్దు, నేను నార్మల్ ప్రిజనరే. ఇదేంట్రా బాబు వేలుగొక్కని ఇక్కడ తూకాలి. అమ్మో అయ్యింది గాయస్. ఏ గ్లిచ్ కనెక్షన్ లేదు. గ్యాస్ గ్లిచ్ అయిపోయింది గ్యాస్. మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదు. ఇప్పుడు మళ్ళీ ఆడుతాను, చూస్తానంటే చూడండి. మళ్ళీ మన బాబాయ్ వచ్చాడు, అవసరం అంటారా? ఏంటి గైస్ మనకి బ్యాడ్ లక్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే గైస్ ఎక్కడ మన సో ఓకే వచ్చేసాం ఫైనల్గా. మనకి మెయిన్ స్క్రీన్ అడ్డేస్తుంది గైస్. ఇది మనకి ప్రాబ్లం అయిపోతుంది. ఇది మనకి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అరే ఓకేనా, నైస్. నొక్కేసామా, వెళ్ళిపోయామా. ఎడ్జుకొచ్చాక అయిపోయింది గాయస్. ఎడ్జు మనకి ఇలాగ అవుతుందని ఎప్పుడు అనుకోలే. ఎడ్జ్లోకి వచ్చినప్పుడు ఇది అసలు పద్ధతేనండి అసలు. ఇక్కడ దూకు అమ్మ సార్. నైస్ కోటేమో అంతే దీపో. ఇప్పుడు మన వ్రెంచ్ తీసుకొని కూడా మనకి వీళ్ళతో సంబంధం లేదు. మనము వెళ్ళి జాగ్రత్తగా చూశాడు బాబాయ్. కూల్ డౌన్ బాబాయ్. ఇప్పుడు నువ్వు పడితే మాత్రం నువ్వు మంచోడు కాదు. నిజంగా పడితే మాత్రం మంచోడు కాదు. పడితే మంచోడు కాదంటే పట్టేశాడు. దా బాబాయ్ దా. నేనే కావాలి కదా. దా అది లెక్క. కానీ ఇక్కడ పడిపోతాం. ఇందాక కూడా చూసుంటారు పడిపోయాం ఇక్కడే. సో ఇక్కడ మనం మెల్లగా వెళ్ళి అక్కడ దూకేసాం అనుకో, అక్కడ పడిపోతాము. ఇక్కడ ఇందాకైతే మీరు చూడొచ్చు నెట్లేదు. అందుకే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆడాల్సి వస్తుంది. మీకోసం అయితే నేను ఆడుతున్నాను. మళ్ళీ ఎంతమంది స్కిప్ చేశారో, ఎంతమంది వరకు చూస్తున్నారో నాకు మాత్రం తెలీదు. ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ గైస్ మీరైతే సబ్స్క్రైబ్ షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాత్రూంలోకి అయితే వస్తుంది. ఆ షవల్ దొరికింది తీసుకొని వచ్చిందా.
సవ్వలు డోరు తీసి తవ్వి 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 రాజా ఆజా మేరే ఆజా వివరించేందుకు గాయస్ అయిపోయింది కదా. వై వై లాభాలు మసైపోయాము గాయస్. మనకి డే బై డే ఆడుతుంటే దీక్షిత్గా ఉంటాడు. ఆడి ఛానల్ ఎవడో చూడలేదు, చూసండి పాపం ఏడు చేస్తాడు మనోడు. మన దీక్షిత్ మనం ఇక్కడ బిస్కెట్ అయిపోయాం. సో ఇక్కడ ఫాస్ట్గా అది లెక్క. ఇక్కడైతే ఉంటాడు, ఎక్కడైతే మనం చూసుకొని వెళ్ళాలి కొద్దిగా. అదే 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 దూసుకెళ్ళిపోవడమే. వెళ్దామంటారా? వస్తున్నా. ఇప్పుడు ఫ్లాష్ మ్యాన్ అయిపోతున్నాను. ఎస్ వస్తున్నాయా? వచ్చింది వచ్చింది వచ్చింది. వెళ్ళిపో ఫాస్ట్గా వస్తాము. మీరైతే వీడియోకి మాత్రం ఎక్కువ లైక్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లు వచ్చాయనుకో, నేనైతే మీకోసం ద థియేటర్ ఉంటుంది కదా, రోబ్లాక్స్ ద ప్రిజన్ ఎస్కేప్ థియేటర్ది, అది ఆడతాను మీకోసం. సినిమా ఇక్కడ కొద్దిగా ఉంటుంది మనకి ఫిట్టింగే. ఇంకా తిరుగుతున్నాడు బాబు గారు. బాబు పట్టుకుంటే మాత్రం బాగోదు. పట్టుకుంటే నీ మూడిందిరా నా చేతుల్లో. దాదా ఎగేసుకుని వస్తున్నాడు. వాయ్ మళ్ళీ ఇక్కడి నుంచి కష్టపడి వచ్చాము గైస్. అమ్మాయిస ఆడి దగ్గర నుంచి అయితే పోయాము. ఏమని చెప్పాలి గైస్, అసలు నాకు మాత్రం చుక్కలేరా బాబు. దాదా ఇలారా. నువ్వు ఇలాగొస్తే నేను ఇలా పోతా, నువ్వు ఇలాగొస్తే ఇలా పోతా. ఇప్పుడు ఇక్కడ దుగు. అరయ్యా నువ్వు ఇలా రా. రమ్మడి వస్తాడా, ఇక్కడికి వస్తాడా? అదేంటి అమ్మాయి సా ఎస్కేప్ అయితే అయిపోయింది కదా. ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయినా. సో ఇక్కడ పడితే మాత్రం మళ్ళీ అక్కడి నుంచి ఆడాలి. మళ్ళీ మనకైతే చాలా కష్టమైపోద్ది. దూకుదు మళ్ళీ ఆడ దగ్గర నుంచే రావాలి. చూశాడు పరుగు 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 పరుగు. సైలెంట్. మనం వచ్చాం ఎస్. ఇక్కడ మనకి కష్టమైపోతుంది. సో ఇది దాటేసాం. సో ఇది కూడా ఎక్కేస్తే ఇంకో 2 ఎక్కేసాం అనుకోండి. ఇది ఎక్కేసాం అనుకోండి అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలి? ఇది తిప్పేసాం కాబట్టి ఇప్పుడు లిఫ్ట్లో పైకి వెళ్ళాలి మళ్ళీ. ఓకే ఇప్పుడు మళ్ళీ ఏమొస్తుంది? సో గాయ్స్ ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చాము. మనకైతే ఎనర్జీ డ్రింక్ బాగానే పెట్టాడు. ఎనర్జీ డ్రింక్ ఏది తాగేసాడు మనోడు. ఇంకోసారి డ్రింక్ తాగడానికి వస్తుందా? అవ్వదు, వద్దులే అండి.
ఏ వద్దు ఏ యాడ్ చూద్దాం గైస్, మీరు కూడా నాతో పాటు. యాడ్ ఏం రాలేదు, ఇంక యాడ్ వచ్చేది అనుకున్నాను. అది ఇప్పుడు ఫ్లాష్ మ్యాన్ అయ్యో దూకో ఓరే, మనం ఇక్కడ దూకేస్తున్నాం, అది మనకి ఏంటి డిస్టర్బ్ అయిపోతుంది. జంప్ బటన్ ఒకటి పని చేయదు సరిగ్గా. ఇది అరే జంప్ అవ్వట్లేదు, చూసారా అసలు ఇది న్యాయమేనా అసలు గాయస్? ఏ ఏ ఏ ఏ ఏ చూసారా, ఇది పైకి వెళ్దాం. ఇంకోటి మనకి దొరికిందరా బాబులకు, గోడ కతుక్కుని ఎంత లక్కీయో గోడ కతుక్కున్నామంటే చెప్పుకొని పోతున్నాను నేను బయటికి. అంత లక్ దొరికింది అనమాట మనకి. లక్ దొరికింది అన్నాను అంతే. ఈ నాకు అన్లక్కీ చేసి పడేశాడు. ఏం చేయమంటారు గైస్? పని చేయాలి గైస్, ఇన్ని నాకు పోగలేటద్దాం గైస్. ఇన్ని సారీ గైస్, అయినా సరే మీకోసం చేస్తాను. గైస్ మీకు కూడా చెప్పాలి, చోచు మురదా అన్న ఒక ఛానల్ ఉంటుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ కొట్టండి, ఓకేనా? చోచుకి పాపం చాలా తక్కువ నెంబర్స్ ఉన్నారు. సో మీరైతే అందరికీ షేర్ చేసి మర్చిపోకుండా, చోచు మురదాని గ్యాప్ ఇవ్వకుండా కొట్టేశారనుకో, తను కూడా ఫీల్ అవుతుంది హ్యాపీగా. అంటే నాలాగే నేను కూడా ఇక్కడ నేను పడిపోయాను కొద్దిగా, నాకు సైడ్కి తిరిగిపోయింది, సో ఓకే, ఇక్కడ అయిపోయింది. దూకే ఇక్కడ దూకే. ఇందాకట్లాగా గోడకు అంటుకుంటే బాగుండు, ఇందాకట్లాగా ఇంకో ఇక్కడే దానికి గోడకు అంటుకుంటే ఎంత బాగుంటుందో గైస్. చూడండి పైసా గైస్. దీక్షిత్ గేమర్ అన్న కూడా ఉంటుంది గైస్, ఆడు కూడా ఇక్కడే అవుట్ అవుతాడు అలాగా, కానీ ఆడు బాగా ఆడతాడు గైస్. కొద్దిగా అంటే మరీ అంత అనట్లే, నేను ఆడకుండా కొద్దిగా బాగానే ఆడతాను అనుకోండి. ఒకసారి దీక్షిత్ గేమర్ ఛానల్ చూసి ఎవరు బాగా ఆడతారో కామెంట్ చేసి చెప్పండి. నేను బాగా ఆడతాను, లేకపోతే దీక్షిత్ బాగా ఆడతాడు, మీరైతే చెప్పండి. మీ కామెంట్ కోసం నేను చాలా అంటే చాలా వెయిట్ చేస్తాను. నేనైతే అసలు నేను చాలా అంటే చాలా వెయిట్ చేస్తాను. మీరు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీకైతే 100K సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ఎవరైతే కంప్లీట్ చేయగలరో ఆ టార్గెట్ని మనం చూద్దాం. 100,000K లైక్స్ అయితే టార్గెట్, 100K లైక్స్ అయితే టార్గెట్ సబ్స్క్రైబర్స్. సో చూద్దాం మరి ఎంతవరకు చేస్తారో ఎంతవరకు చేయరో. మ్యాక్సిమం నాకైతే 1 మిలియన్ చాలనుకుంటున్నా. నేనైతే మీకోసం ఇప్పుడు నెక్స్ట్ నేను ఏ గేమ్ ఆడాలనుకుంటున్నానో ఆ గేమ్ మీరు రోబ్లాక్స్లోనే కామెంట్ చేసేయండి ఫాస్ట్గా. రోబ్లాక్స్లో మీరు ఏం ఆడాలనుకుంటున్నారు? మళ్ళీ గోడకెత్తుకున్నాము. మనకి మాత్రం లక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కానీ ఈ లక్ ఏంటో కానీ రోబ్లాక్స్లో నాకు మాత్రం ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతతో ఎక్కితే ఉంటుంది. ఇదే గైస్, నాకు ఓవర్ ఎక్సైట్మెంట్ అవుట్ అయిపోతున్నాను. గ్యాస్ అయిపోయి గోడకెత్తుకో. అరే గోడకెత్తుకుంటే కావాలని గెలుక్కున్నాను దాన్ని. గోడకెత్తుకోనని కావాలని గెలుక్కున్నాను. ఇక్కడ మాత్రం అంటాడు, సెకండ్ బ్లాక్లోనే అంటాడు.
సెకండ్ అటువైపు. హ్యాపీ గోల్ జాలీ గోల్. ఇక్కడ దూకేసి ఇక్కడ దూకేసి ఇక్కడ దూకేసి ఓకే ఇక్కడ దూకేసి ఇక్కడ దూకేసి ఇక్కడ దూకేసి మళ్ళీ పడిపోయింది. అసలు నేను ఇది కంప్లీట్ చేస్తానో లేదో నాకే డౌట్గా ఉంది. నేను మాత్రం మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తాను మీకోసమే ఆడుతున్నాను. ఇంకా లేకపోతే నాకెందుకు ఆపేతున్నా కొద్దిగా ముందుకు వెళ్ళిపోయింది గైస్. మనకి ఎలాగవుతుందంటే చిరాకు వచ్చేస్తుంది గైస్. వై ఇటందుకు ఇతరాడిస్తీ సేవ. సో గైస్ మనకి ఇక్కడైతే బిస్కెట్ అయిపోతున్నాం గైస్. అసలు దాటండి రా సామే. ఎనర్జీ డ్రింక్ అవుట్ అయ్యామనుకో ప్రతి ఒక్క దానికి తాగేసాం అనుకోండి మనకు కొద్ది ఛాన్స్ వస్తుంది ఆడడానికి. అవుట్ అయిపోయామా ఊది పడేసి ఇంకో కొత్త డ్రింక్ తాగేసాం అనుకోండి. రే దొలుకొని వెళ్ళిపోతుంది. రే ఫ్లాష్ మ్యాన్ అయిపోయాము. సో గైస్ ఊది పడే కొట్టు పడుతుంది ఏంటి కొంప తీసి పడుతుందా? నేను నీతో వస్తానే అటు రమ్మంటుంది. చిన్న రిబ్బన్ నీదేరా అమ్మ ఫ్లాష్. రే తాగో కదరా తాగినాన్న. రే ఎక్కడ వెళ్ళిపోతున్నారా సామె. గ్యాస్ క్లిక్ చేయింది. మళ్ళీ దూకు సెట్ అవుతుందా గాయ్స్? సో ఇక్కడైతే నేనైతే గేమ్ అయితే ఎండ్ చేస్తున్నాను. సో మీరు చూసారు కదా ఇక్కడ ఎంత కొట్టినా మనకైతే డ్రింక్స్ తాగడానికి అయితే అవ్వట్లేదు. సో ఇక్కడైతే గేమ్ అయితే నేనైతే ఎండ్ చేస్తాను. సో చూసారు ఇక్కడ నెట్ కూడా అలాగే అయిపోయింది. సో ఇంకా బాయ్. మనకి నెక్స్ట్ గేమ్ చూసేద్దాం. ఏ గేమ్ ఆడాలో కామెంట్ చేసేయండి. సో బాయ్ గా.